నమస్కారం. న్యూస్ 9 వార్తలకి స్వాగతం. దళపతి విజయ్ పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్. కాంగ్రెస్ తో సీక్రెట్ డీల్ సెట్ అయ్యిందా? తమిళనాట పొత్తుల భూకంపం. పొలిటికల్ స్క్రీన్ మీద ఇప్పుడు దళపతి రేపుతున్న ప్రకంపనలు మామూలుగా లేవు. నిన్నటి దాకా సిల్వర్ స్క్రీన్ మీద తన మాస్ యాక్షన్ తో కిర్రాక్ స్టెప్పులతో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన విజయ్ ఇప్పుడు రాజకీయ చదరంగంలోనూ తనదైన మార్కు చూపిస్తున్నారు. తమిళగ వెట్రి కడగం పార్టీని స్థాపించి మొదటి అడుగులోనే లక్షలాది మందితో భారీ సభ పెట్టి ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేసిన విజయ్ తాజాగా వేసిన ఒక అడుగు సౌత్ ఇండియా పాలిటిక్స్ లోనే హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యవర్గంతో దళపతి విజయ్ జరిపిన రహస్య సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బీసీపీలు పెంచుతుంది. అసలు మీటింగ్ వెనుక ఉన్న ఇన్సైడ్ స్టోరీ ఏంటి, విజయ్ టార్గెట్ ఏంటి, ఈ గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టార్గెట్ గా విజయ్ పావులు కదుపుతున్నారు. ఒక పక్క డిఎంకే, మరో పక్క అన్నాడీఎంకే, ఇంకో పక్క జెండా పాతాలను చూస్తున్న బీజేపీ. ఈ బలమైన పార్టీలను ఢీకొట్టాలంటే కేవలం మాస్ ఫాలోయింగ్ ఉంటే సరిపోదు. బలమైన వ్యూహం, జాతీయ స్థాయి మద్దతు కూడా ఉండాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంతో విజయ్ స్వయంగా మంథనాలు జరిపినట్లు సమాచారం. బయటికి రావడం సంచలనంగా మారింది. ప్రస్తుతం తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అధికార డిఎంకేతో పొత్తులో ఉంది. కానీ విజయ్ పొలిటికల్ ఎంట్రీతో అక్కడి లెక్కలు పూర్తిగా మారిపోతున్నాయి. యువత అంతా విజయ్ వైపు మొగ్గు చూపడంతో రాబోయే ఎలక్షన్స్ లో టీవీకేతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ కు భారీ లాభం చేకూరుతుందని ఆ పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గా లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తుంది. తాజా సమావేశంలో సీట్ల సర్దుబాటు, భవిష్యత్తు కార్యాచరణ, ఎలక్షన్ క్యాంపెయిన్ వ్యూహాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే తమిళనాట ఇది అతిపెద్ద పొలిటికల్ బ్లాక్ బాస్టర్ కావడం ఖాయం. విజయ్ కు ఉన్న కోట్లాది మంది ఫ్యాన్స్, యూత్ ఫాలోయింగ్ కు తోడు కాంగ్రెస్ కు ఉన్న మైనార్టీ జాతీయ స్థాయి ఓటు బ్యాంకు కలిస్తే అది ప్రత్యర్థులకు సునామీ లాంటి దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వార్త లీక్ కావడంతో అటు అధికార పార్టీలో టెన్షన్ మొదలైందని టాక్ నడుస్తుంది. ఏదేమైనా తన పక్కా ప్లానింగ్ తో పాలిటిక్స్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు విజయ్. చూసారుగా, ఇది దళపతి విజయ్ కాంగ్రెస్ నేతల మీటింగ్ వెనుక దాగున్న అసలు రహస్యం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉంటారు అంటారు. మరి 2026 ఎన్నికల నాటికి ఈ పొత్తుల లెక్కలు ఎన్ని మలుపులు తిరుగుతాయో, దళపతి వేయబోయే నెక్స్ట్ మాస్టర్ స్ట్రోక్ ఏంటో చూడాలి. మరి విజయ్ రాజకీయ ప్రయాణం, ఈ తాజా పొత్తుల వార్తలపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన సీఎం రేసులో సక్సెస్ అవుతారా? కింద కామెంట్స్ లో పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ సెన్సేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్.